మన టీవీ6 న్యూస్ కు స్వాగతం. నేడు మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా జరుపుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988లో ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సభ్య దేశాలు పొగాకు మహమ్మారి వలన సంభవించే మరణాలు నివారణ మార్గాలు ప్రచారం చేస్తూ ప్రపంచంలోనే అన్ని దేశాలకు ఆదర్శంగా నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువకులకు వారి ఆరోగ్యం పొగాకు వలన ఎలా క్షీణించిపోతుందో, వారిని ఆర్థికంగా దోపిడీ చేసేందుకు పొగాకు మార్కెటింగ్ వ్యూహాల నుండి ప్రజలు ముఖ్యంగా యువత తమను తాము రక్షించుకోవాలని, పొగాకులో ఉన్న నికోటిన్ అత్యంత ప్రమాదకరమైనదని, ఇదే యువకులను వ్యసనపరులుగా మారుస్తుందని, పొగాకు వినియోగం వలన హృదయ రోగ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, 20కి పైగా వివిధ క్యాన్సర్లను, వివిధ ఉపరకాల క్యాన్సర్లను ప్రేరేపించడమే కాకుండా మనిషి శరీరాన్ని బలహీనపరిచి క్షీణింపచేస్తుంది. ప్రతి సంవత్సరం 8 మిలియన్లకు పైగా ప్రజలు పొగాకు వాడకంతో మరణిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పొగాకు దాని ఉత్పత్తులకు దూరంగా ఉండాలని, వినియోగించేవారు నేటి నుండి కాలక్రమేణా వినియోగాన్ని తగ్గించుకుంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కొనసాగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలను కోరుకుంటుంది.